అలాగే యోబయ్య గారికి, శ్యామయ్య గారికి, అలాగే వేదిక ముందున్న రత్నమయ్య గారికి, విశేషముగా అసంపర్తి మండల పాస్టర్ ఫెలోషిప్ నిత్య నిబంధన పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు నాథన్ కిరణయ్య గారికి, వేదికను అలంకరించిన అభిషక్తులకు, స్థానిక సంఘ కాపరికి, కుడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి శృంగధనుల పండుగను ప్రారంభించి ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవమును తీసుకురావడానికి ప్రయాసపడుతున్న దైవ సేవకులు పరంజ్యోతయ్య గారికి, కుటుంబానికి మా హృదయపూర్వక వందనాలు. మా సంఘ పక్షమున, మా యొక్క కుటుంబ పక్షమున. వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు. రైట్. అహాజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహాజ్యకు సహోదరియునైన యెహోషేబా అహాజ్య కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనక వారు అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను. 3వ వచనం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలి కాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారి తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుణ్ణి కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కాయువారై ఉండవలెను, ఒక భాగము నూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను, ఒక భాగము కాపు కాయు వారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాణ్ణి చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యుద్ధ ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశించవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యుద్ధకు వచ్చెను. యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయు వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు తన రాజకుమారుణ్ణి బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాకని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరికి వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాక ఊదు వారును రాజులొద్ద నిలవబడుటయు
దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా, యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు, యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారిని ఆయన పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములను చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకున్నటకు మనుషులను నియమించెను. దేవుడి మాటలు మన హృదయంలో నూరంతలుగా ఫలింపజేయును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్య గారికి నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శృంగధ్వని చేసినప్పుడు గొప్ప విజయం. ఇంకా ముందుకెళ్తే సంతోషించిరి అని చెప్పి ఉంది. 7 ఏళ్ల వయసుతోనే ఒక అబ్బాయిని రాజుగా నియమించాడు. రాజవంశీకులందరినీ అతల్య నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. కానీ దేవుని ఏర్పాటు నశించడం ఇష్టం లేదు. అందులో ఒక్కరిని దేవుడు సంరక్షించి రాజుగా నియమించాడు 7 ఏళ్ల వయసులో. 20 వచనము అక్కడికి మీరు వెళ్తే చూస్తే అవపడుతుంది. కనుక నేను అనుకుంటున్నాను, సేవకులైన అందరికీ, విశ్వాసులైన అందరికీ ఒక గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వాలనే ఆశతో ఈ వాక్యం నెరవేర్పు ప్రతి జీవితంలో నెరవేర్చబడి రక్షించబడి మీరు దేవుడు మహారాజు కనుక మీరు కూడా రాజులై మరి నిలబడాలని, గొప్ప విజయాన్ని సాధించాలని, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశతో, ఆత్మీయ ఒక తెగింపుతో నేను ఈ యొక్క సభలను ఏర్పాటు చేయడం జరిగింది. పౌలు 3000 మంది మధ్యలో మాట్లాడినప్పుడు ఒక్కడే అంగీకరించిండట. మిగతా వాళ్ళంతా ఎగతాళి చేసిండ్రట, గుసగుసలాడిండ్రట, హేళన చేసిండ్రట, కించపరిచిండ్రట. ఆయన విశ్వాసంతో క్రీస్తుని కలిగిన వాడు గనక ఏమన్నాడు తెలుసా పౌలు? ఒక్కడు చాలు. సేవ అంటే లక్షల మంది వస్తే అందమైన సేవ కాదు, ఒక్కడు రక్షించబడితే అందమైన సేవ. ఆమె మంచిది. మన మధ్యలో ఇంకా దైవజనులు కమలాపురం నుంచి వచ్చారు. కమలాపురం మండల్ ఫెలోషిప్, అగాపే పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అల్లే ఆనంద్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాను. సెక్రటరీ గారు రెవరెండ్ యేసుదాస్ గారు కూడా ఉన్నారు, వారు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాను. రత్నమయ్య గారు, ఆర్వి రత్నమయ్య గారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా ముందుకు రావాలి. ఈ సమయంలో వారు ప్రార్థన చేస్తారు. ఆర్వి రత్నమయ్య గారు ప్రార్థన చేస్తారు. త్వరగా, సమయం లేదు. మనము ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దైవజనుడు పడుతున్న ప్రయాస, సంఘము చేస్తున్న ప్రార్థన, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ వారు కలిగి ఉన్నటువంటి దర్శనం, ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఏది కూడా వ్యర్థము కాకుండా అత్యధికమైన ఆశీర్వాదాలతో, దేవుని మేలులతో నింపబడి ఈరోజు రేపు ఎల్లుండి జరుగుతున్న ఈ కూడికలను దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఆశీర్వదించినట్లుగా భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక అద్భుతాన్ని చూసుకొని మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఆశీర్వదించబడి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఖాళీగా వచ్చాము, తిరిగి ఖాళీగా వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు.
ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక నింపుదల దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించినట్లుగాను తన దీన సేవకుణ్ణి, ఈరోజు సిద్ధపరుచుకున్న సేవకుణ్ణి తన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాకుండా దేవుడు అద్భుత రీతిగా మనందరినీ దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ స్థలమును దేవుడు పరిశుద్ధపరచాలి. ఈ ప్రాంతంలో కూర్చున్న వారందరినీ దేవుడు దీవించాలి. రాలేకపోయి ఈ మైకు తరంగాల ద్వారా దేవుని స్వరాన్ని వింటున్న బిడ్డలు, ఇది కేవలము జీసస్ హోలీ టెంపుల్ ఆ సంఘము కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు కావివి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షణ పొంది, ఈ ప్రాంత ప్రజలందరూ దేవుని చేత మేలులు పొందుకునే విధంగా మనమందరం కూడా దేవునిలో ఆశీర్వదించబడదాం. నువ్వు రాలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఉన్న చోటనే ఈ ప్రార్థనలో సహకరిస్తావా చెల్లి? నీ గృహంలో నీవున్న చోటనే తల ఉంచి దేవుని ప్రార్థన కొరకు నువ్వు అంగీకరిస్తావా? ఈ స్థలంలో నువ్వు లేకపోవచ్చు, కానీ నీ కుటుంబంలో కూర్చుని నీ వింటున్న నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వే చోట ఉన్న ఈ మైకు తరంగాల ద్వారా దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడితే ఈ రాత్రి నువ్వు దీవించబడతావు. ఇది జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా రక్షక, సర్వోన్నతుడమైన దేవా, మహోన్నతుడు మప్పకారి గణడానికి వందనాలు. ఈ రాత్రి మా జీవితంలో ఒక అద్భుత రాత్రిగా కావాలి నాయన ప్రభా. ప్రార్థన పూర్వకంగా మా తండ్రి నీ దినదాసులు అశోక్ పాలయ్య గారిని ఈరోజు వర్తమానం కొరకు మా ప్రభువా నువ్వు వెనుక చేసుకున్నావు ప్రభా. నువ్వు వెనుక చేసుకున్న ఏ దాసుడు నీ తన నోటి నుంచి మాట్లాడుతున్న ఏ ఒక్క మాట ప్రభా అది నిరర్ధకము కాదు ప్రభువా. తండ్రి నీ దాసుని నీ బలిష్టమైన రెక్కల కింద వాడుకోండి. వింటున్న మాకు, మైకు తరంగాల ద్వారా వింటున్న నీ ప్రజలకు, నీ పక్షముగా నిలబడుచున్న నీ సేవకులను, ఆహ్వానించబడిన సేవకులందరికీ ప్రభా మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. విద్యుత్తును, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. మంచి పిఏ సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్న నీ కుమారుని, మంచి మ్యూజిక్ను అందిస్తున్న నీ బిడ్డలను కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కూడిక రెండవ కూడిక మా ప్రభా మా అందరికీ ఆశీర్వాదకరమైన కూడికగా మారిపోవాలి. అద్భుతాలు మా ప్రభాను నీ ద్వారా మేము పొందుకొని పోవాలి తండ్రి. సేవకులుగా మా తండ్రి మరింత మా ప్రభా నీ ఆత్మీయ జీవితంలో మేము ఎదగాలి ప్రభా. అలాంటి ఈ గొప్ప అనుభవంలోకి మా తండ్రి ఈ రెండవ కూడికను నడిపించుమని, నిలబడుతున్న నీ పక్షముగా నిలబడిన నీ సేవకుని దీవించుమని ప్రయాసపడుతూ మా తండ్రి ప్రభా అనేకులకు నీ సత్య సువార్తను, నీ సత్యాన్ని ప్రకటించడానికి, నిన్ను పరిచయం చేయడానికి ప్రయాసపడుతున్న నీ దీన సేవకుని కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని యేసు నామములో ఈ మనవులన్నీ పొందుకొని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడినప్పుడు దేవునికి ఆరాధన ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత వాక్య సందేశము మనం విందాం. మన మధ్యలో ఉన్న శ్యామ్ సురేంద్రయ్య గారు ముందుకు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. రెవరెండ్ శ్యామ్ సురేంద్రయ్య గారు ముచ్చట్ల ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. వారు వర్షిప్లో కొద్ది నిమిషాలు 2 చేతులు ఎత్తి చలి అనకుండా ఒకసారి దేవుని అని విశ్వాసం ఉంచినప్పుడు ఆ చలి అంతా కూడా పారిపోవాలి మీ దగ్గర నుంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి మహిమ కలుగును గాక, నీ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని నామమునకు స్తుతులు కలుగునుగాక.
యేసురాజా నీకు వందనాలు, 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 వందనాలయ్యా, నీకు వందనాలు మా తండ్రి. గడిచిన సంవత్సరాలన్నీ నాయనను కాపాడి ఈ 2025వ సంవత్సరము నాయన ఈ శృంగధ్వనుల పండుగలో ఈ 2వ రోజు మా తండ్రి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలయాని అందరం చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పుదాం. దేవా, ఈ రాత్రి మీ సన్నిధి మాతో కూడా ఉంచండి అయ్యా. మీ నడిపింపును మాకు దయచేయండి అయ్యా. మీ దాసులను నాయన మీరు మరుగుపరిచి మా అందరితో నువ్వు మాట్లాడయ్యా అని ప్రభుకు స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, ఆరాధ్యుడా నీకు స్తోత్రం తండ్రి. నా చింతలన్నీ తీరేనయ్యా నీను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొడుతూ ఈ పాడవాడు ప్రభువును గణపరుస్తున్నారు. మంచి దేవుడవయ్యా, మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అరగతకు వచ్చి వారిని ఆయన మాత్రమే చేసే దేవుడు కాదు. ఆయన ప్రేమించేవాడు, కనికరించేవాడు, ప్రేమించేవాడు. ఆయన బలపరిచి ధైర్యపరిచే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా లోకంలో బ్రతకాలేనయ్యా, ఈ లోకం విడచి పరలోకంలో నీతో కూడా ఉండునయ్యా, ఈ లోకం విడచి పరలోకంలో నీతో కూడా ఉండునయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా,